ఇండియాలోనే నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. మరి గణపతి ఉత్సవాల్లో భాగంగా ఊరు ఊరు వాడ వాడ ప్రతి ప్లేస్ లోని కూడా గణపతి మండపాలతో కలకల్లాడిపోతూ ఉన్నాయి. సో నేనైతే వచ్చేసాను రామ్ నగర్ కి. ఇక్కడ రామ్ నగర్ ప్రత్యేకత ఏంటంటే మొహమ్మద్ సిద్దికి అనే ముస్లిం ఆయన 20 ఏళ్లుగా ఇక్కడ గణపతి మండపాన్ని వేస్తూ వచ్చారంట. ఇది 20th ఇయర్. సో ఒకసారి చూద్దాం. భిన్నత్వంలో ఏకత్వం, మనుషులంతా ఒకటే అనే ఒక సందేశం కూడా మనకి ఇక్కడ మన సిద్దికి గారు ఇక్కడ గణపతి మండపాన్ని ప్రతిష్ఠించడం ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో దేవుడు ఎవరైనా పండగ ఆనందం మాత్రం అందరిదే అన్నది ఒక కాన్సెప్ట్ ఇక్కడ అర్థమవుతుందండి. సో లోపలికి వెళ్ళి గణపతిని అయితే దర్శించుకుందాం పదండి. బాగుందండి. అసలు ఎంత కళాత్మకంగా కనిపిస్తుంది. మనకి కిరీటంలో గణపతి కిరీటంలో శివుడు ఉన్నాడు. వా, చాలా చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ 25 feet విగ్రహం అనమాట. అటు ఎత్తులోనూ అటు ఇలాగా భారీగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ విగ్రహం. ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి, దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను రండి. ఎంత బాగుందో చూసారా. గణపతి చాలా సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఆ కళ్ళు ఆ రెప్పలు అన్నీ కూడా కిందకు పడుతూ లేస్తూ, అబ్బా. ఇక్కడ మాత్రమే కాదు, ఆ కిరీటంలో ఉన్న శివుడు 3వ కన్ను కూడా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. చాలా చాలా బాగుంది. 25 feet విగ్రహం. అలానే ఇక్కడ ఒక స్పెషల్ చెప్తాను అన్నాను కదా, అదేంటో తెలుసా? ముస్లిమ్స్లో 786 అనే నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో ఆ 786 నెంబర్ని మనకి ఏ విధంగా ఆపాదించారో తెలుసా? ఈ మండపంలో 786 kgs లడ్డు అనమాట. ఈ లడ్డూని వేలం వేయడము ఇలాంటిది ఏమీ ఉండదంటే ఇక్కడ. సో లాస్ట్ రోజు అంటే నిమజ్జనం టైంలో అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెడతారు. అండ్ ఏ లడ్డు చూసినా కూడా గణపతి చేతిలో అక్కడ ఆ లడ్డు ఉంది. అండ్ ఇక్కడ 786 kgల లడ్డు అనమాట. చాలా బాగుంది. ఎవరు టచ్ చేయకూడదు అప్పుడు దాకా. సో ఇది ఇక్కడ స్పెషాలిటీ. రామ్ నగర్ కా రాజా. సో మరి రాజాని ప్రతిష్ఠించిన రాజా అనే చెప్పాలి మా సిద్దికి గారు. హాయ్ అండి. ఫస్ట్ అయితే మిమ్మల్ని నేను సెలబ్రిటీ అంటానండి. ఎవరికన్నా ఏమన్నా సందేహమా? కాదు కదా, ఆయన నిజంగానే సెలబ్రిటీ. ఎవరు మంచి పని చేసినా వాళ్ళని సెలబ్రిటీ అనాల్సిందే. సో 20 years కదండి, 20th ఇయర్ ఇది. ఓకే, అసలు 20 yearsగా మీకు స్టార్టింగ్లో ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలేదా? ఫస్ట్ ఇయర్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇది మంది కాదు, నువ్వేంటి ఇలాగా స్టార్ట్ చేస్తున్నావు అన్న మాటలు ఏమన్నా విన్నారా మీరు స్టార్టింగ్లో? నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పోటీగా ఇట్లా ఫస్ట్ చిన్నప్పుడు ఎట్లా అంటే అరే నేను ఈడబెడతాను నువ్వు ఈడబెడతావు అని చెప్పుకుంటే ఇద్దరం పోటీగా పెట్టుకొని ఇద్దరం కలిసి ఇక స్టార్ట్ చేసినాము. నలుగురితోని ఇవాళ ఇంత పెద్ద వినాయకుడు స్టార్ట్ అయింది. మొత్తం 25 feet 20 yearsలో. అండ్ ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే మామూలుగా మీకు 786 అనేది దానికి ఒక పవిత్రత ఉంటుంది అంటారు కదా. సో అన్ని కేజెస్ లడ్డూని ఇక్కడ పెట్టారు. 786 kilos. దీని గురించి చెప్పండి. 786 అంటే మేము ఇట్లనే ముస్లింగా అనుకుంటారు, 786 ముస్లిం అని. దీని కూడా ఒకటి ఉంది. 7 అంటే బ్రహ్మ, 8 అంటే విష్ణు, 6 అంటే శివుని రూపంలో కలిపితే మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే ఓం కూడా అవుతుంది. వినాయకుని ఓం అవుతుంది. ఓం నుంచి కూడా మళ్ళీ ఇది క్యాలిక్యులేట్ చేస్తే 7, 8 మళ్ళీ 6 క్యాలిక్యులేట్ చేస్తే 21 అవుతుంది. 2+1 క్యాలిక్యులేట్ చేస్తే 3 అవుతుంది. ఇక మొత్తంలో దేవుళ్ళు ముగ్గురే. మా దానికి ముస్లింకి ఆ నెంబర్ కరెక్ట్ అయితే హిందూ కూడా అదే కరెక్ట్ అవుతుంది అని చెప్పి
ఆ నెంబర్స్ సెలెక్ట్ చేసి చేయాల్సి వచ్చింది. ఇదే కదా అండి, ఇండియా అంటే ఇదే కదా, భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. అండ్ ఎక్కడైతే ఐక్యత, స్నేహం, ప్రేమ ఉంటుందో అక్కడే అసలైన పండుగ ఉంటుంది. అది మనకి వినాయక చవితి చెప్తుంది. అండ్ మీ ద్వారా 20 yearsగా ఇలా చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు తెచ్చారు మీరు కూడాని. సో మతాలు వేరైనా, జాతులు వేరైనా, కులాలు వేరైనా, ఇండియన్గా మనందరం ఒకటే. ఎస్, చాలా బాగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మరిన్ని ఇయర్స్ మీరు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఇలాగే సెలబ్రిటీ హోదాతో కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ విగ్రహం చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే రెప్పలు పడుతూ లేస్తూ ఉన్నాయి కదా, హైలైట్ అండి. ఐస్ బ్లింకింగ్ అండి ఈసారి. మళ్ళీ మహాకాళ శివుని కూడా ఐస్ బ్లింకింగ్, మహాకాళేశ్వర ఆయన. ఓకే, ఆయనది కూడా. ఇంకోటి లడ్డు అందరు వేలం వేస్తారా అని అడుగుతారు. వేలం ఏమేయము, లడ్డు అంతా వంచేస్తాం. నవరాత్రులు పూజలు కాగానే 9th డేనే 4th డేట్ వస్తుంది, డేట్ 4th. అదే రోజు సాయంత్రం 7 గంటలకి అందరికీ వంచేస్తాం. కొందరు ఇప్పుడు వేలం వేస్తే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి వంచుకుంటారు. అది అటేది. ఇది అట్లా కాదు, గరీబ్ వాళ్ళకి అందరికీ ఇక ప్రతి ఒక్కళ్ళకి లడ్డు వంచుతాం. వెరీ గుడ్. ఇంకా ఏం చెప్తారు ఈ విగ్రహం గురించి? కానీ విగ్రహం అని అట్లా ఉన్నది. ఇక గల్లీ వాళ్ళు కానీ, కరెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ కానీ చాలా సపోర్ట్ చేసారు. ఈ విగ్రహం తెచ్చేటప్పుడు చాలా కష్టం ఉండే. చూసుకున్నాం మేము, ఫస్ట్ ధూళిపేట పోయి చూసుకున్నాము. చూసుకుంటే విగ్రహం గల్లీలో పట్టే ఛాన్స్లో లేకుంటే ఇక పక్కన అపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళని పోయి అడిగితే ఇట్లా గోడ ఎరగొడుతున్నాము, ఏమనకండి ప్లీజ్, మళ్ళీ కట్టిస్తాము. ఇక్కడ గోడ కూడా గులగొట్టేసినాము. మళ్ళా వాళ్ళు ఏమన్నారంటే చేసుకోండి కానీ మళ్ళా కట్టియండి అంటే, సరే మేము మళ్ళా కట్టిస్తామని చెప్పినాం. ఇలా అట్లా చేసినందుకు ఇంత పెద్ద భారీ వినాయకుడు ఇక్కడ కూర్చోవడం. సో ఎవరు దగ్గర కూడా అంటే కాంట్రిబ్యూట్ లేకుండా మీ అంతటా మీరే ఓన్గా అన్ని చేస్తున్నారు. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం పూజ అయిన తర్వాత అన్నదానాలు ఇవన్నీ. ఇప్పుడు అన్నదానం రేపు అన్నదానం ఉంది. ఒక 4000 మెంబర్స్కి రేపు అన్నదానం ఉంది. ఎల్లుండి సండే రోజేమో మహారతి ఉంటుంది. 600 మెంబర్స్ లేడీస్తోని, ఓన్లీ లేడీసే ఉంటారు. ఎవరైనా రావచ్చు, వచ్చి పాల్గొంచుకొని చేయాలి అని మేము కూడా అనుకుంటున్నాం. 600 మెంబర్స్తోనే హారతి ఉంటుంది రేపు ఎల్లుండి సండే రోజు సాయంత్రం. 600 మెంబర్స్ లేడీస్. సో ఎవరు ఎక్కడ ఉన్నా ఈ వీడియో ఎవరికి రీచ్ అయినా, వినాయకుడు పిలుస్తున్నాడు, వినాయకుడు కాలింగ్ అన్నట్టుగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ హారతిలో పార్టిసిపేట్ చేస్తే మహాపుణ్యం. అంతే కదండి. 30కి అన్నదానం ఉంటుంది. 31స్ట్కి వచ్చేసి హారతి ఉంటుంది, మహారతి. సాయంత్రం 7 వరకు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ హోమం మండే ఫస్ట్ రోజు హోమం ఉంటుంది. మార్నింగ్ ఉంటుంది, అది 6 o'clockకి మార్నింగ్ ఉంటుంది. ఇక మళ్ళీ 2ndకి బుక్కులు, పిల్లలకు బుక్కులు వంచడము, దాండియా, 3rdకి దాండియా, 4thకి లడ్డు అందరికి వంచడము. 5thకి వినాయకుడి నిమజ్జనం. సూపర్ అండి. మామూలుగా ఏ పండుగలు ఎలా ఉన్నా కూడా వినాయక చవితి అంటేనే, సో ఇక్కడ సిద్దికి కానీ చూసినట్టే అందరూ ఇండియన్స్ అందరూ కూడా ఐకమత్యంతో కలిసి స్నేహపూర్వంగా మెలుగుతూ ప్రేమానురాగాలు పంచుకుంటూ ఆ స్వామి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు సమాజ సేవ కూడా ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాల్సిందే. సో సమాజ సేవ కూడా మనకి వీళ్ళ తరపు నుంచి జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ ఆ స్వామివారి కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిద్దికి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. बोलो गणेश महाराज की जय.